నేను లోకస్తురాలుగా ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాను అనిపించింది మొదట్లో. అసలు నన్ను పట్టించుకోలేదు అపవాది. ఇంకా వాడి జోల్లోకి ఉన్నాను కదా, వాడి గుంపులో వెళ్ళిపోయాను కాబట్టి అస్సలు బాధపెట్టలేదు, సంతోషంగా ఉన్నాను మొదట్లో. దాని తర్వాత పాపపు భారం ఎక్కువైపోయి బాగా దుఃఖం కలిగింది. కానీ వెళ్ళిన కొన్ని నెలలు చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఏం బాధ లేదు, చింత లేదు, అసలు ఏడ్చిన రోజులు నాకు జ్ఞాపకం లేదు. కానీ ఎప్పుడైతే దేవునిలో వచ్చానో, దేవునిలో వచ్చిన తర్వాత నేను ఏడ్చిన నెలలు నా పుట్టినదై నుండి అంతా కలిపితే సరిపోవండి. ఎందుకంటే దేవునిలో వచ్చిన తర్వాత ఎక్కువ ఏడుపులు, ఎక్కువ శ్రమలు, ఎక్కువ పోరాటాలు. అయితే మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఎవరైతే తిన్న దేవుని మార్గంలో నడుస్తారో వాళ్ళకి ఎక్కువ పోరాటాలు. ఎవరైతే దేవుని చిత్తము చేయాలని నిశ్చయించుకున్నారో వాళ్ళకి ఎక్కువ పోరాటాలు. ఇష్యూ ఆఫ్టర్ ఇష్యూ, ప్రాబ్లం ఆఫ్టర్ ప్రాబ్లం. ఎందుకు నాకే వస్తున్నాయి అంటే, యూఆర్ హెడెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నారు కాబట్టి మీకు వస్తున్నాయి పోరాటం. మీరు శోధన గుండా వెళ్తున్నారు ఎందుకు అని అంటే, మీరు దేవుని మార్గాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారు ఉన్నారు కాబట్టే వస్తుంది. అందుకని అపవాది మిమ్మల్ని స్లో చేయాలని, మిమ్మల్ని ఆపివేయాలని, ద డెవిల్ ఇస్ ట్రైయింగ్ టు స్లో యూ